హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు. వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న పవన్ ను చంద్రబాబు పరామర్శించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన చంద్రబాబు పవన్ మధ్య చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సైడ్ రాలే బ్రదర్, ఏ నువ్వు తమ్ముడు అన్నా సెక్యూరిటీ సెక్యూరిటీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, ఒకవైపున ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి ఏంటి వివరాలు, ఏ అంశాలకు సంబంధించి చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది? రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత 3 రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. గత 5 రోజుల నుంచి వైద్యం చేయించుకుంటూ హైదరాబాద్ లో ఉంటున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా అంటే ఇటీవల నుంచి కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర వైరల్ జ్వరంతో బాధపడుతూ అంటే బయటకు వస్తున్నప్పటికీ దగ్గు ఎక్కువగా ఉండడంతో ఆయన ఇంటికే పరిమితం అయ్యి మొత్తం ఆయన కార్యకలాపాలన్నీ కూడా ఇంటి నుంచే మానిటరింగ్ చేస్తూ ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ ని ఆయన నివాసంలో ఏపీ సీఎం చంద్రబాబు మొత్తం కూడా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించి ఎటువంటి వైద్యం తీసుకుంటున్నారు ఏంటి అనేది మొత్తం కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల అనేక కార్యక్రమాలకు కూడా పవన్ కళ్యాణ్ చాలా దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ప్రధానంగా వైరల్ ఫీవర్ కావడంతో ఆయన అసెంబ్లీకి వచ్చిన కొన్ని రోజులకి ఈ వైరల్ ఫీవర్ కి గురైన పరిస్థితి నెలకొంది. మెగా డిఎస్సికి కూడా ఆయన హాజరవ్వాలి, దానికి కూడా ఆయన హాజరు కాలేకపోయాడు. ఆయనకు చాలా చింతిస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్సి భారీగా నిర్వహించిన కార్యక్రమానికి కూడా ఆయన రాలేకపోయానని చెప్పి చాలా బాధపడుతూ చేసిన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మొత్తం కూడా ఆయన సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు ఉంటే తప్పితే మిగిలినన్ని కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా తన శాఖ అధికారులను కూడా తగిన సూచనలన్నీ కూడా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఏదైతే ఆయనకి గత 5 రోజుల నుంచి తీవ్ర వైరల్ ఫీవర్తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లి మొత్తం పరామర్శించడం కూడా జరిగింది. పవన్ చంద్రబాబుకి ఎదురెళ్లి స్వాగతం పలికిన పరిస్థితి మొత్తం కూడా ఆహ్వానించి లోపల తీసుకెళ్లారు. అయితే చంద్రబాబు ఆయనకి బొకే అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా ఆయనకి ఇచ్చారు. త్వరగా కోలుకోవాలి, మెరుగైన వైద్యం తీసుకోవాలని చెప్పి కూడా ఆయనకి చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇటీవల జరిగిన అసెంబ్లీలో కొన్ని పరిణామాలు అన్నింటి మీద కూడా పవన్ తో చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి ఏంటి అనే దాని మీద కూడా చంద్రబాబుని అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. వాటిని కూడా ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన కొన్ని అంశాలు కూడా అక్కడ చర్చించే అవకాశం కనపడుతుంది. అసెంబ్లీలో ఇటీవల జరిగిన చర్చల సందర్భంగా చాలా విషయాలకు సంబంధించి ప్రస్తావనకు వచ్చాయి. సో వీటిల్లో ప్రధానంగా ఏ అంశాలకు సంబంధించి వివరించే అవకాశం ఉంటుందనుకోవచ్చు. అలాగే రాష్ట్ర భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి కొన్ని విధానపరమైన నిర్ణయాలకు సంబంధించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది కదా, ఏంటి అప్డేట్స్ పూర్ణ? అంటే ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల అసెంబ్లీలో చోటు చేస్తున్న పరిణామాలన్నింటినీ కూడా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే కొన్ని ఈ చర్చలు ఏమేం జరిగినాయి అనే దాని మీద కూడా మొత్తం కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కి చెప్పే అవకాశం కూడా కనపడుతుంది. అది కాకుండా రేపు 4వ తేదీన మరో కొత్త పథకానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. ఏదైతే వాహన మిత్ర అంటే మొత్తం కూడా ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 15,000 రూపాయల చొప్పున వేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. అది యాక్చువల్ గా 2వ తేదీన పెడదాం అనుకున్నారు. 2వ తేదీన ఎక్కువ ప్రోగ్రామ్స్ ఎన్ని ఉండటం వల్ల దాన్ని 4వ తేదీకి మార్చడం కూడా జరిగింది. దాని మీద కూడా చర్చించే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే మొత్తం కూడా ఓవరాల్ గా ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు కూడా అసెంబ్లీలో చోటు చేసుకునే వాటన్నిటిని కూడా అక్కడ ప్రస్తావించే అవకాశం కూడా ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే మొత్తం అసెంబ్లీలో జరిగిన కొన్ని చర్చలు ప్రధానంగా ఈసారి డిస్కషన్ చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. అటు శాసనమండలిలో జరిగిన కొన్ని పరిణామాలు కూడా ఆయన మొత్తం కూడా
ఈయనతో పవన్ కళ్యాణ్ తో మొత్తం చర్చించే అవకాశం కనపడుతుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ప్రధానంగా వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టే అవకాశం కనపడుతుంది. దీని తోడు జిఎస్టీ మీద మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 50,000 సభలు నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ సభలకి ఎలా చేయాలి ఏంటి అనే దాని మీద కూడా మొత్తం చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం జిఎస్టీని ఏ విధంగా అంటే అది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఆ జిఎస్టీ వల్ల ఏ విధంగా ప్రజలకు లాభం కలుగుతుంది, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఏంటి అనే దాని మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక దాదాపు 50,000 సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు కూటమి ప్రభుత్వం మొత్తం కూడా. వాటికి సంబంధించిన అంశాలు కూడా పవన్ కళ్యాణ్ తో చర్చించే అవకాశం కనపడుతుంది. ప్రధానంగా ఇటువంటి అంశాలు అక్కడ చర్చకు వచ్చే అవకాశం కనపడుతుంది. మరోవైపు ఏదైతే నరేంద్ర మోడీ ఈ టూర్ కూడా ఉంది, దాన్ని కూడా రేపు కర్నూలులో దాదాపు ఒక 2 లక్షల మందితో భారీ రోడ్ షో కూడా పెట్టాలన్న ప్లాన్ ఒకటి ఉంది. వీటిని కూడా చర్చించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ వీటి మీద ఇప్పుడు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ యొక్క భేటీలో ఈ అంశాలన్నింటినీ కూడా ప్రధానంగా ప్రస్తావించే అవకాశం కనపడుతుంది. ప్రధాని పర్యటనకు సంబంధించి ప్రధానంగా పెద్ద ఎత్తున సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుందనుకోవచ్చు ఈ విషయాలకు సంబంధించి చర్చకు వస్తే? అంటే ప్రధానమంత్రి మోడీ మీటింగ్ కి సంబంధించి మొత్తం కూడా ఒక రోడ్ షోని ప్లాన్ చేసుకుంటున్నారు. దాదాపు ఒక 2 లక్షల మందితో దాన్ని ప్లాన్ చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన ఒక కార్యాచరణ కూడా మొత్తం కూడా దానికి శ్రీకారం చుడుతున్న పరిస్థితి నెలకొంది. అలాగే జిఎస్టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే దాని మీద కూడా ఒక వర్క్ షాప్ నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా ఒక ప్రణాళికలు కూడా రూపొందించుకుంటున్నారు. ఎందుకంటే వీటన్నిటిని కూడా ప్రధాని ప్రోగ్రామ్ షెడ్యూల్ లో పెట్టాలి అన్న నిర్ణయంతో మొత్తం అటు ఏపీ గవర్నమెంట్ మొత్తం కూడా ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ప్రధాని మోడీ ప్రోగ్రామ్ చాలా వైభవపేతంగా చేయాలని చెప్పి కూడా నిర్ణయంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం కూడా ప్రధానంగా జిఎస్టీ మీద ఫోకస్ చేసి జిఎస్టీ వల్ల కలిగే లాభాలు ఏంటి అనే దాని మీద మొత్తం కూడా ఒక వర్క్ షాప్ కూడా అక్కడ జరగబోతుంది. ఆ వర్క్ షాప్ సంబంధించిన కార్యాచరణకు సంబంధించి కూడా డిస్కషన్ చేసుకునే అవకాశం కనపడుతుంది.